కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ పరిధిలో సమాన పనికి సమాన వేతనం ఉద్యోగాల పర్మనెంట్ కోసం మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె 2019 ఎన్నికల ముందు అసెంబ్లీలోనూ బయట పాదయాత్రలోనూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలల్లో పర్మనెంట్ చేస్తానని సమాన పనికి సమాన వేతనం ఇస్తానని పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ ను వారం రోజుల్లోనే రద్దు చేస్తానని హామీలు ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మనకు ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయలేదు. 2024 ఫిబ్రవరిలో మరలా ఎన్నికలు ఉంటాయి. ఈ నెల 15న ఆయనే తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనల పోరాటాలు నిర్వహించి మాటిచ్చారు. ఇప్పటి వరకు హామీని నెరవేర్చలేదని సిఐటియు డివిజన్ కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరాహార దీక్ష సమ్మె నిర్వహించారు. ఇచ్చిన హామీ అమలు చేయకపోగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులందరినీ తీసుకెళ్లి ఆప్కాస్ అని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టి దాంట్లోకి మున్సిపల్ కార్మికులందరినీ అక్కడ దాంట్లోకి కలిపి ఈరోజు వాళ్ళకి పర్మనెంట్ అనే మాట లేకుండా పర్మనెంట్ అనే హామీ ఇవ్వకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులకు తీరని ద్రోహం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కరోనా కాలంలో తమ ప్రాణాలకు తెగించి మరి అధికారులు అయితేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి అందరూ ఇళ్లలో కూర్చుంటే మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలకు తెగించి కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడ కరోనా పేషెంట్లు ఉంటే అక్కడ ఇంటింటికి వెళ్ళి మరి వారు సేవ చేశారు. అక్కడ స్ప్రేలు చల్లారు, అక్కడ మొత్తం ఇది చేశారు, సేవ చేశారు. అలాగే ప్రాణాలు తెగించి కరోనా టైంలో మరి ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమంటే మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పేసి ఆయన ఎన్నికల ముందు పాదయాత్రలోనే ఆయన వాగ్దానం చెప్పినాడు. కాబట్టి ఆయన ఎంతో మాకు సహకారం అనుకొని మేము ఆశించుకున్నాం. కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, రెగ్యులర్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ, రెగ్యులర్ చేయాలి మున్సిపల్ కార్మికులందరూ వెంటనే, రెగ్యులర్ చేయాలి మున్సిపల్ కార్మికులందరూ వెంటనే, రెగ్యులర్ చేయాలి మున్సిపల్ కార్మికులందరూ వెంటనే. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు, ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు, ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు, ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ హెల్త్ అలవెన్సులు, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ హెల్త్ అలవెన్సులు, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ హెల్త్ అలవెన్సులు, ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్సులు. పోరాడతాం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, పోరాడతాం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు.